ఏం కూర వండుతాను? వంకాయ కూర. వంకాయ కూరలో ఏటి కలుపుతాను రా? కర్రీ వండుతాను. అది కావాల్సిన సామాన్లమ్మా. ముందుగా నూనె వేస్తాను, ఉల్లిపాయలు వేస్తాను. ఇప్పుడు పోపులు వేస్తానమ్మా. పోపుల్లో ఏమేమి ఉన్నాయి? పోపులు ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. కొత్తిమీర పెట్టి బాగున్నా. అలా కలపాలా? నా పేరు చేస్తారమ్మా. ఇప్పుడు వంకాయ కూర కోసం పసుపు. నీకేందో అసిస్టెంట్ కూడా చెప్పాక నేను అసిస్టెంట్ పెద్ద ఎప్పుడు వచ్చేది? అలాగే ఎంతసేపు కలపాలి? ఎట్లా యాగాలి? ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలమ్మా. మా క్యాటరింగ్ అన్న క్యాటరింగ్ అమ్మా. నా పేరు చేస్తారమ్మా. ఏ మండలం? గంటేడు మండలం, విజయనగరం జిల్లా. బంగాళదుంప వేస్తాను. బంగాళదుంప వంకాయ కర్రీ. దీంట్లో బంగాళదుంపలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాలి. ఫస్ట్ బంగాళదుంపలు వేయాలమ్మా. అది కొంచెం ఉడికాక అప్పుడు వంకాయ వేయాలి. అతను వేసి ఇది కట్టిపోయిన వంట అమ్మా. ఉప్పు వేస్తానమ్మా. ఉప్పు పైన ఉప్పు వేసుకోవాలి. పైన సాల్ట్ వేసామంటే ఇప్పుడు చాలా ఇప్పుడు వంకాయలు వేస్తానమ్మా. వంకాయలు వేస్తాను.
వంకాయలు అలా మెల్లిమెల్లికి వేయాలా? మెల్లిమెల్లికి వేయాలా? ఒకసారి వేసేయకూడదా? ఒకసారి నీట్గా ఉన్నాయి కదమ్మా. ఈ కట్టెల పొయ్యి మీద వండితే ఎట్లా బాధలే ఉంటాయి. అయితే కట్టెల పొయ్యి మీద వండేది రుచి వేరు. కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఎంతసేపు ఉంచాలి? ఎంతసేపు అంత టైం పావు గంట పడుతుందా? ఓకే ఓకే. చెప్పు, పేరు చెప్పు. అలా మగ్గెట్టి కలప అవసరం లేదా? ఓకే ఓకే. ఇంకా నీళ్ళే చాలు. చూడు, ఇప్పుడు చూడు, బాగుందని చెప్పు. ఓకే. క్లోజింగ్ అయిపోయింది ఈ యొక్క వంట. వంకాయ బంగాళదుంప కర్రీ, టమాటా సూపర్గా ఉంది. అక్క మంచిగా వండింది. కనీసం ఒక అరగంట సేపు పట్టింది. ఎందుకంటే ఇది కట్టెల పొయ్యి మీద వండే వంట కాబట్టి గొప్ప టేస్ట్గా ఉంటుంది. దీనికి చివరిగా కొద్దిగా కొత్తిమీర పైన వేసిస్తే ఇంకా టేస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా? ఎన్ని సంవత్సరాల నుంచి అక్క వంటలు చేస్తున్నా? 6 సంవత్సరాలు.
ఆరా ఓకే. అయితే ఈ వంట అయితే ఏమేమి వాడావు? ఇందులో బంగాళదుంప, వంకాయ, టమాటీ, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, జీలకర్ర. ఓకే ఓకే. చివరిలో కొత్తిమీర వేసి తిప్పేస్తాం. అదే మీరు కూడా ఇంట్లో ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.